Welcome to the Rise Online Classes 2023. Today, we are going to continue the chapter Genetics, class number 2. Yesterday, we have taken class number 1 regarding multiple alleles and erythroblastosis fetalis. Today, we are going to discuss the topics like sex determination and Barr bodies. ఇవాళ మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి, అదేవిధంగా బార్ బాడీస్ అంటే ఏంటి. చూడండి, సెక్స్ డిటర్మినేషన్ ఇస్ 8 మార్క్స్ క్వశ్చన్. ఐపీలో ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు. బార్ బాడీస్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, వెయిటేజ్ చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం వెయిటేజ్ మనకి చాప్టర్లో వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ 2 + 4 + 8 14 మార్క్స్ వెయిటేజ్ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఎంసెట్ లో కూడా 2 to 3 బిట్స్ వస్తాయి, నీట్లో కూడా 2 to 3 బిట్స్ వస్తాయి. మనకి వెయిటేజ్ చాలా ఎక్కువ అనమాట ఈ టాపిక్ నుంచి. ఓకే, లెట్స్ కమ్ టు ద టుడేస్ కాన్సెప్ట్, దట్ ఈస్ సెక్స్ డిటర్మినేషన్. హౌ ద సెక్స్ డిటర్మైన్ నేను ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కాన్సెప్ట్ చూసినట్టయితే మెకానిజం ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ పజిల్ టు ద జెనెటిస్ట్స్. In fact, the psychological observation made in the number of insects lead to the development of genetic chromosome base of sex determination. చూడండి, సైంటిస్టులకి చాలా పజిల్ గా అనిపించేది. చాలా కాలంగా వాళ్ళు చాలా ఆలోచన చేసిన తర్వాత కొన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఎక్కడ నెంబర్ ఆఫ్ ఇన్సెక్ట్స్, చాలా ఇన్సెక్ట్స్ మీద వాళ్ళు అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఒక కన్క్లూజన్ రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ జెనెటిక్ బేస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ని వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. ఇట్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ టు డిటర్మైన్ ద సెక్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజం బేసింగ్ ఆన్ ద సైంటిస్ట్స్. ఓకే, మెయిన్ గా మనకి ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ మెయిన్ గా జరిగేవి ఎవరి వల్ల జరుగుతాయంటే బికాస్ ఆఫ్ సెక్స్ క్రోమోసోమ్స్. See, we having, for example, man తీసుకోండి, మ్యాన్ లో మనకి 46 క్రోమోసోమ్స్ ఉంటాయి, అంటే 23 pairs ఉంటాయి. ఈ 46 క్రోమోసోమ్స్ లో 44 క్రోమోసోమ్స్ మనం అల్లోజోమ్స్ అంటాం, 2 క్రోమోసోమ్స్ మనం సెక్స్ క్రోమోసోమ్స్ అంటాం. ఓకే, ఐ మీన్ ఎక్స్ అండ్ వై అనే రెండుని మనం సెక్స్ క్రోమోసోమ్స్ అని పిలుస్తాం. ఇది ఆటోజోమ్స్, ఇది ఎల్లోజోమ్స్ అంటారు. In most of the animals, a pair of chromosomes responsible for the sex determination. Most of the animals, a pair of animals. What are the pair of animals? Pair of chromosomes X and Y. These 2 chromosomes are called as sex chromosomes or allosomes. Okay, the chromosomes other than sex chromosomes are called as autosomes. చూడండి, మీకు ఇప్పుడు చెప్పాను 44 chromosomes autosomes అని, మిగతా chromosomes allosomes అని ఆర్ సెక్స్ chromosomes అని పిలుస్తారు. ఓకే, the first indication that sex chromosomes are distinct from the other chromosomes came from the experiments conducted with the Hanking. Okay, చూడండి, మామూలు క్రోమోజోమ్స్ ఇలా ఉన్నాయి అనుకున్నాం, కానీ సెక్స్ క్రోమోజోమ్స్ కొంచెం డిఫరెంట్ గా మనకి ఇలా కనిపిస్తాయి. చూసారా, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆటోజోమ్స్ అండ్ సెక్స్ క్రోమోజోమ్స్. ద ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద అదర్. కొంచెం డిస్టింక్ట్ గా అంటే డిఫరెన్స్ గా మనకి కనిపిస్తుంది. This is done by the scientist Hanking. Hanking the scientist first identify చేసిన పాయింట్ ఇది. కొంచెం డిఫరెంట్ కనిపిస్తాయి. He could trace a specific nuclear structure all through the spermatogenesis in wasps. Okay, Hanking ఏ యానిమల్స్ మీద, wasp అంటే ఇన్సెక్ట్స్ మీద ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. చూడండి, he could trace a specific nuclear structure all through the spermatogenesis. స్పర్మ్ ప్రిపరేషన్ లో ఆయనకి స్పెసిఫిక్ న్యూక్లియర్ స్ట్రక్చర్ కనిపించిందంట. ఓకే, అండ్ ఇట్ వాస్ ఆల్సో అబ్జర్వ్ బై హిమ్
that 50% of spermatozoa received this structure after spermatogenesis, where 50% did not receive it. Okay, నేను చెప్తున్నాడు ఆయన ఎక్స్పెరిమెంట్ ప్రకారం it was observed by him that 50% of spermatozoa received this structure after spermatogenesis, whereas 50% are not received it. Okay, చూడండి వాస్ప్ యొక్క మేల్ అండ్ వాస్ప్ యొక్క ఫీమేల్ తీసుకున్నట్టయితే అంటే వీటి యొక్క స్పెర్మటోజెన్సిస్ నుంచి మనకి 50% స్పర్మ్ సెల్స్ వచ్చినాయంట ఆఫ్ స్ప్రింగ్ లో. రిమైనింగ్ 50% రాలేదంట, రిసీవ్ చేసుకోలేదు ఆఫ్ స్ప్రింగ్స్ అనమాట. హెన్కింగ్ గేవ్ ద నేమ్ ఎక్స్ బాడీ. ఓకే, ఎవరైతే తెచ్చుకున్నారో 50% తెచ్చుకున్నారో దాన్ని ఏమంటున్నాడు హెన్కింగ్? ఎక్స్ బాడీ అంటున్నాడు, ఎక్స్ బాడీ. బట్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సిగ్నిఫికెన్స్, కానీ దానికి గొప్పతనం చెప్పలేకపోయాడు. Further investigations by the other scientists led to the conclusion that the X body of Henking was in fact chromosome that was given to the name X chromosome. The X chromosome పదం ఎందుకు వచ్చింది? హెన్కింగ్ ఎక్స్ బాడీ అనే పేరు తీసుకొచ్చాడు కాబట్టి అక్కడ ఎక్స్ బాడీలు ఏమున్నాయి? 50% ఆఫ్ ద స్పెర్మటో, చూడండి ఇక్కడ స్పెర్మటోజెన్స్ 50% ఆఫ్ ద కండిషన్ మీకు కనిపిస్తుంది. హెన్కింగ్ కనిపెట్టాడు కాబట్టి, ఎక్స్ బాడీని పేరు పెట్టాడు కాబట్టి దాన్ని ఎక్స్ క్రోమోజోమ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అంటే ఎక్స్ క్రోమోజోమ్ వెనకాల ఉన్న కథ ఏంటంటే హెన్కింగ్ యొక్క ఎక్స్పెరిమెంట్ అని చెప్పచ్చు. హెన్కింగ్ యొక్క ఎక్స్పెరిమెంటే ఎక్స్ క్రోమోజోమ్ కి దారి తీసింది అని చెప్పచ్చు. ఆయన దేంట్లో ఏ యానిమల్లో ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేశాడంటే వాస్ప్స్, గుర్తుపెట్టుకోండి, స్పెర్మటోజెన్సిస్ ఇన్ వాస్ప్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఎక్స్ క్రోమోజోమ్ యొక్క కథ. ఇప్పుడు మనం వై క్రోమోజోమ్, స్టీవెన్స్ అండ్ విల్సన్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ వై క్రోమోజోమ్. వై క్రోమోజోమ్ ఐడెంటిఫై చేసింది ఎవరు? స్టీవెన్ అండ్ విల్సన్. ఎక్స్ క్రోమోజోమ్ ఎవరు? హెన్కింగ్, యాజ్ డిటర్మైనింగ్ ద క్రోమోజోమ్. ఓకే, వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు? వై క్రోమోజోమ్ ఎక్కువగా సెక్స్ డిటర్మైన్ చేస్తుంది. ఓకే, యాజ్ అ సెక్స్ డిటర్మైనింగ్ క్రోమోజోమ్ ఇన్ ద నీల్ వామ్ టెనిబిరో మొలిటర్. ఇది ఒక చిన్న ఇన్సెక్ట్. ఓకే, వామ్. ఓకే, వామ్ లో వాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్పెరిమెంట్ చేసి వై క్రోమోజోమే సెక్స్ డిటర్మైన్ చేస్తుంది, ఎక్స్ క్రోమోజోమ్ సెక్స్ డిటర్మైన్ చేయదు అని చెప్పాడు. ద రివీల్ దట్ ద క్రోమోజోమ్ బేస్ ఆఫ్ సెక్స్ డిపెండ్ అపాన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ ద వై క్రోమోజోమ్. చూడండి, సెక్స్ డిటర్మైన్ చేసేది క్రోమోజోమ్ ఏంటి? సెక్స్ డిటర్మైన్ చేసే క్రోమోజోమ్ ఏంటంటే దట్ ఈస్ వై క్రోమోజోమ్, ఎక్స్ క్రోమోజోమ్ కాదు. ఓకే, నోట్, ఇఫ్ ద టూ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ సిమిలర్, చూడండి ఇక్కడ బోత్ సిమిలర్ అంటే ఏంటి? హోమోగామ్టిక్. ఇక్కడ హోమోగామ్టిక్ XX, టూ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ హోమోగామ్టిక్. హోమో అంటే సిమిలర్. ఓకే, అదేవిధంగా గ్యామెట్స్ ప్రొడ్యూస్ బై ఫ్రమ్ ఇట్ ఇస్ సిమిలర్. ఇఫ్ ద టూ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ డిఫరెంట్, చూడండి XY ఇస్ నోన్ యాజ్ XX, X వేరు XY వేరు. చూడండి, ఇది రెండు కలిసి ఒకలాగా ఉన్నాయి. ఇక్కడ విడివిడిగా సపరేట్ ఉన్నాయి. X వేరు Y వేరు, కాబట్టి ఇది హెటిరోగామెటిక్. అదేవిధంగా XO ఉంది, ఇది కూడా మనకి హెటిరోగామెటిక్ కింద చెప్తారనమాట. సిమిలర్ గా ఉంటే హోమోగామెటిక్, డిస్సిమిలర్ గా ఉంటే డిఫరెంట్ గా ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ హెటరోగామెటిక్. XX, XY, XO 3 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఓకే, XX అంటే ఫీమేల్, XY అంటే మేల్, XO అంటే 1 chromosome is absent. Okay, that is about the note. Gametes formed from it are dissimilar. The reproductive organs that produce gametes, the primary sexual characters, the various explanations given by the secretary chiefly. ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ గా ఏం చెప్తున్నారంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ చెప్తున్నారు, జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ చెప్తున్నారు, అండ్ హ్యాప్లోడిప్లాయిడ్ మెథడ్ అని చెప్తున్నారు.
ఇందులో మనకి క్రోమోసోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఐపీలో అడుగుతాడు. ఓకే, ఇదేంటో చూద్దాం మనం. See, what is meant by heterogametic sex determination? Heterogametic చూడండి, హెటెరో అంటే ఏంటి? డిఫరెంట్. ఎగ్జాంపుల్ కి XY కానీ XO కానీ హెటెరో అంటాం. Refers the heterogametic sex refers to the sex of a species in which the sex chromosomes are not dissimilar. Okay, this process sex determination by allosomes. This process of sex determination by allosomes is called as genetic or chromosomal sex determination. Okay, chromosomal sex determination అంటారు దీన్నే. In heterogametic sex determination, one of the sexes produce similar gametes, another sex produces dissimilar gametes. చూడండి, ఇన్ హెటెరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ లో వన్ సెక్స్ ప్రొడ్యూస్ సిమిలర్ గ్యామెట్స్. సిమిలర్ అంటే ఏంటి? XX ఇస్ సిమిలర్. ఇంకోటి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? XY అంటే డిస్సిమిలర్. ఓకే, ద సెక్స్ ఆఫ్ ద యంగ్ వన్ ఇస్ డిటర్మైన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. ఎలాగా సెక్స్ ఎలా తెలుస్తుంది అంటే, ద టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ దగ్గర మనకి సెక్స్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఆ యూనిట్ యొక్క సెక్స్ డిటర్మైన్ అవుతుంది. It depends upon which the gametes of the two dissimilar gametes unites with other gamete produced by the homogametic parent. Surely it depends upon which the gamete of two dissimilar gametes unites with the dissimilar gametes అంటే ఏంటి? ఇప్పుడు XY ఉంది ఒక పేరెంట్ దగ్గర, మేల్ పేరెంట్ XY ఉంది, ఫిమేల్ దగ్గర సిమిలర్ గామెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ XL కలిసింది అనుకోండి, సిమిలర్ గ్యామెట్స్ వస్తే ఫీమేల్. ఈ Y అండ్ X వస్తే XY, డిసిమిలర్ గ్యామెట్స్ మేల్ అన్నమాట. ఈ రకంగా మనం డిటర్మైన్ చేయొచ్చు సెక్స్ ని ఎప్పుడు హోమోగామెటిక్ పేరెంట్ హెటెరోగామెటిక్ పేరెంట్ తో కలిసినప్పుడు. మేల్ హెటెరోగామెట్రీ చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో మేల్ హెటెరోగామెటీ అంటే ఏంటి? మేల్స్ ప్రొడ్యూస్ అంటే మేల్ హెటెరోగామెటీ అంటే ఏంటి? మేల్స్ ప్రొడ్యూస్ డిస్సిమిలర్ గ్యామెట్స్ అన్నమాట. డిస్సిమిలర్ గ్యామెట్స్ మేల్, ఫీమేల్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? డిస్సిమిలర్. ఇక్కడ మేల్ హెటెరోగామెటీలో మనకి ఏంటంటే మేల్స్ డిస్సిమిలర్ చూపిస్తాయి, ఫీమేల్స్ సిమిలర్ చూపిస్తాయి. అదే ఫీమేల్ హెటెరోగామెటీలో మేల్స్ సిమిలర్ చూపిస్తాయి, ఫీమేల్ డిస్సిమిలర్ చూపిస్తాయి అన్నమాట. In this method of sex determination, the males heterogametic produce dissimilar gametes and females produce similar gametes. ఓకే, 2 kinds. ఇవన్నీ 2 రకాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే XX X0, రెండోది ఏంటంటే XX XY. చూడండి, XX అనేది చూసారా? XX అనేది ఇక్కడ ఏంటి? సిమిలర్ గా ఉంది అంటే ఇదేంటి? ఫీమేల్. కానీ X0 ఎలా ఉంది? డిస్సిమిలర్ గా ఉంది అంటే మేల్. ఓకే, మేల్ హెటెరోగామెటీలో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, మేల్ హెటెరోగామెటీలో డిఫరెన్స్ కనిపిస్తుంది, ఫీమేల్ లో డిఫరెన్స్ కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ మనం 2 రకాలు చదువుకోవాలి. ఒకటి ఏంటంటే XX XO XX XY మెథడ్. XX XY మెథడ్ వచ్చి మ్యాన్ లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, XX XO మెథడ్. XX అంటే ఫీమేల్, XO అంటే మేల్. ఓకే, in some insects such as bugs, grasshoppers and cockroaches, females are with the 2 X chromosomes. Cockroaches లో, grasshoppers లో, bugs లో అంటే ఇన్సెక్ట్స్ లో మనకి 2 X chromosomes ఉంటాయి. అండ్ మేల్ విత్ 1 X chromosome నీట్ సొమాటిక్ సెల్. కానీ మేల్స్ లో చూడండి, ఇక్కడ XO అన్నాడు అంటే ఒక క్రోమోజోమ్ మిస్ అయింది, అంటే ఒక క్రోమోజోమ్ మాత్రమే కనిపిస్తుంది మేల్స్ లో. అర్థమవుతుందండి? మేల్ కాక్రోచెస్ తీసుకుంటే 2 X chromosomes ఉంటాయి. ఫిమేల్ కాక్రోచ్ లో 2 X chromosomes ఉంటాయి, మేల్ లో 1 X chromosome మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తారు? మేల్ వచ్చి డిసైడ్ చేస్తుంది. మేలే దాని యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ ని డిసైడ్ చేస్తుంది. మెక్లర్ డిస్కవర్ దిస్ టైప్ ఆఫ్ గ్రాస్‌హాపర్స్.
The unpaired chromosome determines the male sex. Correct. చూడండి unpaired chromosome ఏదైతే ఉందో XO ఇదొక క్రోమోజోమ్ ఇదొక క్రోమోజోమ్ అంటే 0 అంటే X0 అంటే నో క్రోమోజోమ్ అంటే ఈ X వెళ్తేనే అక్కడ ఫీమేల్ వస్తుంది. అదే ఈ XO వెళ్ళిందనుకోండి మేల్ వస్తుంది అనమాట. మేల్లో ఒక క్రోమోజోమ్ ఉంటుంది, ఫీమేల్ 2 X క్రోమోజోమ్స్ కనిపిస్తాయి అనమాట. The karyotyping of the female is what is meant by karyotyping means genetic makeup. Genetic makeup అనమాట అంటే chromosomes. The karyotype of female is AAXX. Male is AAXO. AAXX, AAXO. ఇప్పుడు చూడండి AAXX, AAXO. ఇగో EX కలిసింది. XX కలిస్తే ఏంటి ఫీమేల్, XO కలిస్తే ఏంటి మేల్. XO కలిస్తే మేల్ అంటే ఇక్కడ ఫీమేల్ మేల్ రావాలంటే ఎవరు డిసైడ్ చేస్తారు అంటే అన్పేర్డ్. చూడండి ఇక్కడ XXXO కండిషన్ లో అన్పేర్డ్ X క్రోమోజోమ్ డిసైడ్ చేస్తుందండి. XXXO కండిషన్ లో XXXO కండిషన్ లో ఎవరు డిసైడ్ చేస్తారు అంటే అన్పేర్డ్ X క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది మనల్ని నెక్స్ట్ జనరేషన్ సెక్స్ డిటర్మైన్ చేస్తుంది. దట్ ఈస్ అబౌట్ XXXO. చూడండి ఇక్కడ మనకి ఆల్ ద ఓవా కంటైన్ AX. అన్ని ఓవాస్ లో AX కనిపిస్తుంది. ఎన్ని ఓవాస్ లో AX కనిపిస్తుంది. అండ్ ద స్పర్మ్ ఆఫ్ 2 టైప్స్. ఇక్కడ స్పర్మ్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంట AX ఉంది, A0 ఉంది. అంటే A0 అంటే ఏనే, అక్కడ లేదు. AX ఉంది, A ఉంది. అర్థమవుతుందండి. 2 types of 1/2 of the sperm has AX and other half of them having A. Okay, AX A. ఇక్కడ ఏంటి AX ఉంది. EX కలిస్తే AA XX వచ్చింది. ఇక్కడ AA X0 వచ్చింది. కాబట్టి ఇది మేల్, ఇది వచ్చి ఫీమేల్ అంతే. The sex of the organism depends upon the type of sperm that fertilizes the ovum. ఇక్కడ ఎప్పుడు AX ఉంది. ఈ AX ని ఇది ఓవా అనుకుంటే, ఇది స్పర్మ్ అనుకుంటే, AX స్పర్మ్ వచ్చి AX ఫ్యూజ్ చేస్తే మనకి AXX వస్తుంది. అప్పుడు మనకి ఫీమేల్ వస్తుంది, లేకపోతే మేల్ వస్తుంది. దట్ ఈస్ అబౌట్ XXXO మెథడ్. సెకండ్ వన్ ఇస్ XXXY టైప్ ఆఫ్ మెథడ్ seen in man. చూడండి, in human beings and some insects or Drosophila, both the females and males have the same number of chromosomes. కనిపిస్తాయి. The karyotyping is AAXX and AAXY. The female వచ్చి AAXX, మేల్ వచ్చి AAXY. ఇందా కండిషన్ ఏంటి? AAXO. కానీ ఇక్కడ ఏంటి Y వచ్చింది. ఇక్కడ ఇది రెండో రకం. Females are homogamic and males are 2X chromosomes. అవును, ఫీమేల్స్ homogamic అంటే 2X chromosomes. ఓకే, then produce similar ova. Similar ova ప్రొడ్యూస్ చేస్తాయి. Similar ova having X chromosome each. ఓకే, అమ్మాయిల్లో XX క్రోమోజోమ్స్ అమ్మాయిల్లో ఉంటాయి. ఏ ఎగ్ తీసుకున్న అమ్మాయిలో XX క్రోమోజోమ్స్ 2X క్రోమోజోమ్స్ ఉంటాయి. Males are heterogamic అంటే males having 1X chromosome and 1Y chromosome. With X chromosome and Y chromosome. డిఫరెన్స్ వచ్చింది కదా, ఇది ఫీమేల్, ఇది మేల్. ఓకే, ఈ X వచ్చి X తో కలిసింది, XX ఫీమేల్ వచ్చింది. ఈ X వచ్చి ఈ Y తో కలిసింది, XY మేల్ వచ్చింది. అంటే పిల్లలు ఈ రకంగా పుడతారని ఇది చెప్తుంది అనమాట. చూడండి, they produce 2 kinds of sperms, 1/2 of them having X chromosome, another having Y chromosome. The sex of the offspring depends upon the following sperm. ఇక్కడ మనకి చూడండి, ఇది X sperm, ఇది Y sperm. ఇక్కడ మాత్రం XX లే ఉంటాయి. ఈ X sperm వచ్చి X కలిస్తే we having female. అది ఈ స్పర్మ్ Y sperm వచ్చి చూడండి, Y sperm వచ్చి ఈ X ఫ్యూజ్ చేస్తే దట్ ఈస్ XY, దట్ ఈస్ మేల్. ఈ రకంగా మనం సెక్స్ డిటర్మైన్ చేస్తాం. ఇందులో
మేల్ హెట్రోగామిటోగోని, మేల్ హెటిరో అంటే డిఫరెంట్, హెట్రోగామిటోగోని అన్నమాట. సరే, ఇది మేల్. ఇప్పుడు మనం ఫీమేల్కి వచ్చాం. చూడండి, ఫీమేల్ హెట్రోగామిటివ్ అంటే ఇక్కడ ఫీమేల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫీమేల్స్ చూడండి, ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ద మేల్స్ ప్రొడ్యూస్ సిమిలర్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఫీమేల్స్ ప్రొడ్యూస్ డిస్సిమిలర్. మనకి ఇందాక కండిషన్ లో ఫీమేల్స్ సిమిలర్, ఇక్కడ ఫీమేల్స్ డిస్సిమిలర్. మేల్స్ సిమిలర్, ఫీమేల్స్ డిస్సిమిలర్ అనమాట. దానికి ఆపోజిట్ అనమాట. దేనికి? ఇందాక చెప్పిన కండిషన్ కి ఫీమేల్ హెట్రోగామిటో కానీ మేల్ హెట్రోగామిటో కానీ ఆపోజిట్ అనమాట. ఓకే, ద ఫీమేల్ హెట్రోగామిటీ ఈస్ 2 టైప్స్. మళ్ళీ ZO ZZ అండ్ ZW ZZ. చూడండి, ZO ZZ ఒక కండిషన్, ZW ZZ ఇంకో కండిషన్. మనం ఇక్కడ ఏం చూసాం? XX XO చూసాం, XX XO అండ్ XX XY చూసాం. XX XO ఇందులో మనకి ఎక్కడున్న ఎగ్జాంపుల్స్ చూడండి, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. XX XO అనేది ఎక్కడున్నా మనకి? బగ్స్, ఇన్సెక్ట్స్, గ్రాస్ హాపర్స్ అండ్ కాక్రోచెస్. ఇంకా XX XY కండిషన్ మీకు తెలుసు, మనుషుల్లో డ్రాసోఫైలాలో ఉంటాయి, మీకు తెలుసు. ఇప్పుడు మనం ఫిమేల్ హెట్రోగామిటోగోనీలో 2 కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిది ZO ZZ. చూడండి, ZO ZZ. ZO చూసారా, ఇది ఫీమేల్. ZZ వచ్చి మేల్, ZZ వచ్చి మేల్. ఈ కండిషన్ చూద్దాం. అసలు ఈ కండిషన్ మనకి ఎగ్జాంపుల్స్ ఎక్కడ కనిపిస్తాయి? ఇన్ సమ్ బటర్ఫ్లైస్, అగైన్ ఇన్సెక్ట్స్. అంటే ఇన్సెక్ట్స్ లో మనకి మేల్ హెట్రోగామిటోగోనీ ఉంది, ఫిమేల్ హెట్రోగామిటోగోనీ కూడా కనిపిస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు ZO ZZ చూస్తున్నట్టయితే, ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ సేమ్ ఇన్ బటర్ఫ్లైస్ ద ఫీమేల్ ఇస్ హెట్రోగామిటిక్. చూడండి, ఫీమేల్ లో Z అన్న క్రోమోసోమ్ ఉంది, ఇంకోటి O అంటే క్రోమోసోమ్ లేదు. ఇంకో చోట ఇది ఫీమేల్ లో, కానీ మేల్ లో తీసుకున్నట్టయితే ZZ ఉంది. ఇప్పుడు ఈ Z వచ్చి ఈ Z తో ఫ్యూజ్ చేస్తే ZZ వస్తుంది. ZZ వస్తే ఏంటి? దట్ ఈస్ మేల్. అండ్ ఈ O వచ్చి ఈ Z తో కలిస్తే ఏమవుతుంది? ZO, దట్ ఈస్ ఫీమేల్ అని అర్థం. In the moths and some butterflies, female heterogamic with Z chromosome and male with 2 Z chromosomes. The karyotype of the female is AAZO, and male is AAZZ. Okay, ఇప్పుడు ఏమవుతుంది? The female produces 2 kinds of ova. చూడండి, female produces 2 kinds of ova. Z is one kind of ova and 0 is another kind of ova. Okay, half of the చూడండి ova, half of them with the Z chromosome, other with no Z chromosome. అంటే ఒక హాఫ్ లో Z chromosome ఒకటే కనిపిస్తుంది, ఇంకో దాంట్లో అసలు క్రోమోసోమ్ లేదు, ఆబ్సెంట్ అన్నమాట, ఆబ్సెంట్. ఓకే, ఇదే మన యొక్క సెక్స్ డిటర్మైన్ చేస్తుంది. Male produces similar type of sperms. The sex of the offspring depends upon the type of ovum that it's fertilized. Same concept. ఇందాక స్పర్మ్ అనుకున్నా, ఇక్కడ ఎగ్ అనుకుంటున్నాం. చూడండి, ఎగ్లు ఎన్ని రకాలు ఉన్నాయి? Z అనే రకం ఉంది, 0 అనే రకం ఉంది. కానీ స్పర్మ్స్ Z అనే రకం స్పర్మ్ ఉంది, ఇంకో Z అనే రకం స్పర్మ్ ఉంది. ఎప్పుడైతే ఈ స్పర్మ్ వచ్చి ఈ స్పర్మ్ ఎగ్ తో ఫెర్టిలైజ్ చేస్తుందో ZZ వస్తుంది. ZZ అంటే ఈక్వల్. చూడండి, ఇది దట్ ఈస్ నోన్ యాజ్ ఫీమేల్, మేల్, నోన్ యాజ్ మేల్. అండ్ O వెళ్ళి O అనే ఎగ్ అక్కడ ఇక్కడేం లేదు అసలు, ఆప్షన్. ఇంకా Z ఒకటే వస్తుంది. ఇలా వచ్చినట్టయితే ఏంటి? దట్ ఈస్ మేల్. దట్ ఈస్ అబౌట్ ద Z0 అండ్ ZZ. Z0 అంటే ఏంటంటే, ఇంకోసారి చెప్పండి, Z0 అంటే ఫీమేల్, ZZ వచ్చి మేల్. మనకి బటర్ఫ్లైస్ లో ఏమున్నాయి? కాక్రోచెస్, గ్రాస్ హాపర్స్ లో ఏమున్నాయి? డ్రాసోఫైలాలో ఏమున్నాయి? అంటే ఏ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఉందనేది మనం చూసుకోవాలి. ఇంకా ZW ZZ చూడండి, మళ్ళీ ZW అంటే ఏంటి? ఫీమేల్. ZZ అంటే ఏంటి? మేల్. అర్థమైందండి? ఇక్కడ కూడా మనకి 2 రకాలుగా Z అనే ఎగ్ అవుతుంది, W అనే ఎగ్ అవుతుంది. ఇక్కడ మాత్రం Z అనే స్పర్మ్ ఉంది, Z అనే స్పర్మ్ ఉంది. అంటే మేల్స్ వచ్చి హోమో, ఫిమేల్స్ వచ్చి హెటెరో అనమాట. ఇన్ బర్డ్స్, రెప్టైల్స్, ఫిషెస్. చూడండి, బర్డ్స్, రెప్టైల్స్, ఫిషెస్.
The females are heterogametic with ZW allosomes and males with homogametic with ZZ allosomes అన్నమాట. ఓకే, ఇక్కడ మన సెక్స్ క్రోమోజోమ్స్ ఎలా చెప్తున్నాడు? ZW వచ్చి హెట్రో, ZZ వచ్చి హోమో. The karyotyping of the female is AAZW and the male is AAZZ. ఓకే, ఇప్పుడు EZ కలిసినాయి అంటే ఏం ఫామ్ అయింది? మేల్ ఫామ్ అయింది. W తర్వాత W ప్లస్ Z కలిసింది. ఇక్కడ చూడండి హెట్రో ఉంది అంటే దట్ ఈస్ ఫీమేల్. ఇంకో చూడండి ఇక్కడ Z అనే ఓవా ఉంది, W అనే ఓవా ఉంది. ఇంకో ఏం చెప్తున్నాడు? ఆల్ ద స్పర్మ్స్ ఆర్ సిమిలర్ విత్ ద allosome Z. Ova have two types. One is half ova is allosome Z and the other half of the allosome with W. ఓకే, మనకి ఇక్కడ ఓవమ్స్ రెండు రకాలుగా ఉన్నాయి ఫిమేల్ హెటెరోగామెటిక్ లో. అందులో ఒకటి Z, ఇంకోటి W. The sex of the offspring depends upon the worm that is fertilized. The sex of the offspring depends upon the ovum అన్నమాట. అంటే ఏదైతే ఐ మీన్ నెక్స్ట్ జనరేషన్ కి అది మేల్ ఆఫ్ ఫిమేల్ తెలుస్తుంది టైమ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. అప్పుడు మనకి Z అనే ఓవమ్ తో ఫెర్టిలైజ్ అయితే మనకు వచ్చేది మేల్, W అనే ఓవమ్ తో ఫెర్టిలైజ్ అయితే వచ్చేది ఫీమేల్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ZW ZZ. చూడండి మనకి 4 కండిషన్స్ చెప్పాను. ఒకటి మేల్ ఏంటంటే మేల్ హెటెరోగామెటీ అని. హెటెరోగామెటీలో మనకి మేల్ హెటెరోగామెటీ అంటే ఏంటి? మేల్ సెక్స్ క్రోమోజోమ్స్ డిఫరెంట్, రెండు రకాల స్పర్మ్స్ తయారవుతాయి, 50% X 50% Y. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ అన్ని సెక్స్ క్రోమోజోమ్స్ సిమిలర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ హెటెరోగామెటీలో we have producing, the animals are producing 2 type of ovoms, but the sperms are similar. Basing on that particular ovoms, the sex is determined. Okay, first మనం ఒకసారి చూద్దాం. చూడండి XO కండిషన్ ఎక్కడ కనిపిస్తుంది? గ్రాస్‌హాపర్స్, బగ్స్ అండ్ కాక్రోచెస్. XX XY హ్యూమన్ బీయింగ్స్ అండ్ డ్రాసోఫైలా మెలనోగాస్టర్ ఫ్రూట్ ఫ్లై లో కనిపిస్తుంది. తర్వాత ఫిమేల్ హెటెరోగామెటీలో ZO ZZ బటర్ఫ్లై అండ్ మాత్స్ అండ్ ZW ZZ బర్డ్స్, రెప్టైల్స్ అండ్ ఫిషెస్. ఇందులో మనకి ఈ కండిషన్స్ వేరువేరుగా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్. మనం ఆల్రెడీ ఇందాకే చూసాం. మేల్ హెటెరోగామెటీ, మేల్ హెటెరోగామెటీ అన్నమాట. It is already been mentioned that the sex determined mechanism in case of humans is XX XY method. Already చదివేసాం ఇందాకే, జస్ట్ చూసాం. ఇందులో మేల్ హెటెరోగామెటీలో అవుట్ ఆఫ్ 23 pair of chromosomes, 22 pair of chromosomes are same in both the males and females. చూడండి 44 chromosomes మేల్స్ లో ఫీమేల్స్ లో సేమ్ అంటున్నాడు. సేమ్. దీస్ ఆర్ ద ఆటోసోమ్స్. ఇట్లా ఏమంటున్నాడు? ఆటోసోమ్స్ అంటున్నాడు. ఆటోసోమ్స్ అంటున్నాడు. ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్ క్రోమోసోమ్ ప్రెసెంట్ ఇన్ ఫీమేల్, వెరస్ చూడండి 1 pair of X chromosome present in the females, XX present in the female and XY present in the males. Okay, that is male heterogametogony. During spermatogenesis among the males, 2 type of gametes are produced. Okay, చూడండి స్పెర్మటోగోనీ అంటే స్పెర్మటోజెనిసిస్ ప్రాసెస్ లో మనకి 2 types of sperm cells అన్నమాట. అంటే 50% sperm cells X అయితే X క్రోమోసోమ్ కలిగి ఉంటే 50% sperm cells Y క్రోమోసోమ్ ని కలిగి ఉంటాయి. ఓకే, చూడండి 50% total sperm produced by the carry X chromosome and rest of 50% has Y chromosome. X chromosome and Y chromosome ఈ రెండు క్రోమోసోమ్సే స్పర్మ్స్ లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఏదర్ X కనిపిస్తుంది, ఏదర్ Y కనిపిస్తుంది. ఓకే, X Y. అందుకే ఏమన్నాడు? XX XY మెథడ్. XX అంటే ఎవరు? ఫీమేల్. XY అంటే ఎవరు? మేల్ అన్నమాట. ఓకే, మనకి మేల్ హెటెరోగామెటోగోనీలో మేల్స్ 2 రకాల స్పర్మ్ సెల్స్ తయారు చేస్తాయి. అందులో ఒక స్పర్మ్ సెల్ X.
X chromosome కలిగి ఉంటే ఇంకోటి Y chromosome కలిగి ఉంటుంది. కానీ మేల్స్ లో కాకుండా ఫీమేల్స్ లో చూసుకున్నట్టయితే అన్ని కూడా X chromosomes కనిపిస్తాయి. అర్థమవుతుందండి? Next, the females produce only one type of OVA with X chromosome. ఫీమేల్స్ మాత్రం ఓన్లీ 1 X chromosome మాత్రమే ఉంటుంది. మనం చూడండి XL తీసుకుందాం. ఇది XL. ఇందులో ఎప్పుడు కూడా మనకి X chromosome ఉంటుంది. కానీ స్పామ్ సెల్స్ రెండు రకాల స్పామ్ సెల్స్ ఉన్నాయి. ఒకటి X sperm అండ్ క్యారింగ్ Y sperm. ఎప్పుడైతే ఈ X కలిసాయో XX కలిసాయో దట్ ఈస్ ఫీమేల్. అండ్ ఎప్పుడైతే ఈ X ఈ Y కలిసాయో XY వచ్చింది దట్ ఈస్ మేల్. దట్ ఈస్ అబౌట్ మేల్ అన్నమాట. There is an equal probability of fertilization of the ovum by the sperm carrying either X or Y chromosome. Probability 50% probability. చూడండి 50% probability X కు ఉంటుంది, 50% probability Y కు ఉంటుంది. అందులో ఎవరు ఫెర్టిలైజ్ చేస్తారు అనేది చెప్పలేం. In case of ovum is fertilized by the sperm X chromosome, the zygote develops into a female. Okay. And the fertilization of ovum with Y chromosome is said to be the result of male offspring. అబ్బాయిలు ఎలా పుడతారు? ఎప్పుడైతే Y chromosome వచ్చి X తో కలుస్తుందో అప్పుడు XY కండిషన్ వస్తుంది, అప్పుడు అబ్బాయిలు పుడతారు. అదే కనుక X chromosome కలిస్తే we get female child. Thus, it is evident that the genetic makeup of the sperm determines sperm determines the sex of the child. మనుషుల్లో అమ్మాయి అబ్బాయిని ఎవరు డిసైడ్ చేస్తారంటే Y chromosome అంటే Y sperm డిసైడ్ చేస్తుంది. It is also evident that each pregnancy that there is 50% of probability of either male or female child. అంటే మనకి ప్రాబిలిటీ ఎంత ఉంది? అమ్మాయి పుట్టడానికి ప్రాబిలిటీ 50%, అబ్బాయి పుట్టడానికి ప్రాబిలిటీ 50% అన్నమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్ లో సెక్స్ డిటర్మినేషన్ కాన్సెప్ట్ ఇది చాలా సింపుల్. ఇది మీకు 8 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్, టు uniformate that in our society, women has been blamed for the production of female children and have been instructed to the society as ill-treated because of the false rotation. చూడండి ఇక్కడ ఈ నోట్ ఏం చెప్తుంది అంటే ఫీమేల్ చైల్డ్ పుట్టడంలో ఫీమేల్స్ కి ఎటువంటి పాత్ర లేదు. ఓకే, ఫీమేల్ చైల్డ్ పుట్టడానికి గల కారణం ఎవరు? మేల్ నుంచి వచ్చే X chromosome వల్ల ఫీమేల్ చైల్డ్ పుడుతుంది తప్ప ఫీమేల్ వల్ల ఫీమేల్ చైల్డ్ పుట్టదు. ఓకే, మేల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఫీమేల్ చైల్డ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ బార్ బాడీస్. చూడండి, బార్ బాడీస్ ఇస్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ఇన్ mammals, పాలిచ్చే జంతువులు. In mammals, males are heterogametic and females are homogametic. As the female has 2 copies of X chromosome, dosage compensation is achieved with random inactivation of the 2 X chromosome. చూడండి, ఇక్కడ dosage compensation is achieved with the random inactivation of one of the 2 X chromosomes. Okay, the extra X chromosome undergoes heterochromatization. చూడండి, ఇది ఒక X chromosome, ఇది ఒక X chromosome. ఈ X chromosome ఉంది కదా, దీనిపైన మనకి హెటెరోక్రోమటైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది. హెటెరోక్రోమటైజేషన్ అంటే వన్ ఆఫ్ ద X chromosome థిక్గా అయిపోతుంది. ఇది థిక్గా అయిపోవడాన్ని ఏమంటున్నాడు అంటే హెటెరోక్రోమటైజేషన్ అంటారు. అండ్ బికమ్స్ ఇన్యాక్టివ్ డ్యూరింగ్ ద ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. ద డిసెండెంట్ ఇది ఎప్పుడు ఇన్యాక్టివ్ గా ఉంటుంది? ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అంటే బేబీ డెవలప్ అవుతున్న టైంలో ఇన్యాక్టివ్ గా ఉంటుంది వన్ ఆఫ్ ద X chromosome. The descendant cells inherit the same inactivated X chromosome. ఇది మనకి పాస్ అవుతుంది. Descendant cells inherit the same. Descendant cells అంటే ఏంటి? Descendants అంటే పేరెంట్స్ నుంచి వచ్చిన cells అన్నమాట. The heterochromatized X chromosome appears as darkly stained body attracted to the nuclear membrane. చూడండి, మనకి హెటెరోక్రోమటైజ్డ్ అంటే ఏంటి? ఇప్పుడే మీకు ఇక్కడ చూపించాను, ఇలా ఉంటుంది, థిక్ గా ఉంటుంది. appears as a darkly stained body attached to the nuclear membrane. ఇలాగా న్యూక్లియర్ మెంబ్రెయిన్ కి అటాచ్ అయ్యి ఉంటుంది, ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది.
This phenomenon was first observed by the Murray L. Barr, and the chromatization of chromosomes called as Barr bodies. ఇలాగా థిక్గా ఉన్న X chromosomes ఏమంటారు? బార్ బాడీస్ అంటారు. ఏమంటారు? బార్ బాడీస్ అంటారు. దీన్ని ఎవరు కనిపెట్టారు? ముర్రే ఎల్ బార్. అందుకే ఆయన పేరు మీద, సైంటిస్ట్ పేరు, ఆయన పేరు మీద బార్ బాడీస్ అని ఒక కాన్సెప్ట్ మనకు కనిపించింది. నెక్స్ట్ చూడండి, బార్ అండ్ బ్యాట్రమ్ అబ్జర్వ్ ద క్రోమాటిన్ బాడీస్ ఇన్ ఇంటర్ఫేస్. చూడండి, బార్ అండ్ బ్యాట్రమ్ ఇద్దరు సైంటిస్టులు అబ్జర్వ్ ద క్రోమాటిన్ బాడీస్ ఇన్ ద ఇంటర్ఫేస్ నోసెల్స్ ఆఫ్ ద ఫీమేల్ క్యాట్స్. చూడండి, ఫీమేల్ క్యాట్స్ లో ఏ క్రోమోసోమ్స్ ఉంటాయి? ఎక్స్ఎక్స్ క్రోమోసోమ్స్ ఉంటాయి జనరల్ గా. ఓకే, ఫీమేల్ క్యాట్స్ యొక్క నర్వ్ సెల్స్ లో ఇంటర్ఫేస్ లో వాళ్ళు ఈ క్రోమాటిన్ బాడీస్ ని అబ్జర్వ్ చేస్తారంట. కాకపోతే ఇవి మనకి మేల్స్ లో కనిపించలేదు. మేల్స్ లో మనకి క్రోమాటిన్ బాడీస్ నాట్ అబ్జర్వ్ అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ బార్ బాడీస్ ఎక్కడ డిస్కవర్ చేశారండి? ఫస్ట్ బార్ బాడీస్ డిస్కవర్డ్ ఇన్ ద ఫీమేల్ క్యాట్స్. క్యాట్స్ లో, cat కూడా mammal. Okay, in humans the body can be easily determined that the females are derived from the buccal mucosa, cheeks, or in fibroblast cells, but not similar to the male cells. Okay, ఇప్పుడు మనం mammal humans వచ్చాం. హ్యూమన్స్ లో మనకి ఫీమేల్స్ తీసుకుందాం. బక్కల్ మ్యూకోసా, చూడండి, బక్కల్ మ్యూకోసా అంటే బక్కల్ క్యావిటీలో ఒక సెల్స్ లో మనకి ఈ డార్క్లీ స్ట్రైన్ పార్టికల్ కనిపిస్తుంది. ఫీమేల్స్ లో మాత్రం. అయితే ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అంటే ఏంటి? ఇట్ సెక్రీట్ ఫైబర్స్. మన బాడీలో ఫైబర్స్ సెక్రీట్ సెల్స్ ని ఫైబ్రోబ్లాస్ట్ అంటారు. కనెక్టివ్ టిష్యూస్ లో ఉంటాయి. అక్కడ కూడా మనకి కనిపించింది, బట్ నాట్ ఇన్ ద మేల్స్ లో అసలు మనకి అలాంటి స్ట్రైనింగ్ పార్టికల్స్ బక్కల్ మ్యూకోసాలో కానీ ఫైబ్రోబ్లాస్ట్ లో కానీ మనకి కనిపించింది. అంటే ఫిమేల్స్ లోనే మనకి బార్ బాడీస్ అనేది కనిపిస్తున్నాయి. A Barr body appears a small drumstick-like projection on the lobes of some neutrophils in females. చూడండి, న్యూట్రోఫిల్స్ అంటే 1, 2, 3, 4, 5 ఫేసెస్ తో న్యూట్రోఫిల్ ఉంటుంది. ఇది న్యూట్రోఫిల్ సెల్. ఈ న్యూట్రోఫిల్ సెల్ లో మనకి ఏం చెప్తున్నాడు? ఒక స్ట్రైన్డ్ పార్టికల్ అని చెప్తున్నాడు. స్మాల్ డ్రమ్స్టిక్-లైక్ ప్రొజెక్షన్ లాగా ఒక చిన్న ప్రొజెక్షన్ లాగా కనిపిస్తుంది. ఎక్కడ? మళ్ళీ ఫీమేల్స్ లోనే ఒక డ్రమ్స్టిక్ కనిపిస్తుంది. కాబట్టి వాటిని మనం ఏమన్నాం? డ్రమ్ స్టిక్ బాడీస్ అంటాం. చూడండి, బార్ బాడీ అపియర్స్ స్మాల్ డ్రమ్ స్టిక్ లైక్ ప్రొజెక్షన్ ఆన్ వన్ ఆఫ్ ద లోబ్స్ ఆఫ్ ద సమ్ న్యూట్రోఫిల్స్ ఇన్ ఫీమేల్స్. అన్ని న్యూట్రోఫిల్స్ కాదు, సమ్ న్యూట్రోఫిల్స్ అన్నమాట. విచ్ ఈస్ ఎ టెక్నిక్ ఆఫ్ ద సెక్స్ ఆఫ్ ద హ్యూమన్ ఎంబ్రియో కెన్ బి డిస్టింగ్విష్డ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద డెవలప్మెంట్. దీన్ని బట్టి అంటే ఎంబ్రియో యొక్క బ్లడ్ తీసుకుని, డెవలపింగ్ ఎంబ్రియో యొక్క బ్లడ్ తీసుకుని దాన్ని మనం స్టెయినింగ్ చేస్తే అందులో కనుక ఇలా డ్రమ్స్టిక్ బాడీస్ కనిపించకపోతే అది అబ్బాయిని, ఒకవేళ డ్రమ్స్టిక్ బాడీస్ కనిపించినట్టయితే అమ్మాయిని పిలుస్తారు. ఓకే, దిస్ సెల్లార్ క్యారెక్టరిస్టిక్ జనరల్లీ సీమ్స్ టు అప్లై టు ఆల్ మ్యామల్స్. అన్ని మ్యామల్స్ లో మనకి కనిపిస్తుంది. చూడండి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఆటోజోమ్స్ లో కాకుండా ఇలా కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ స్టెయినింగ్ క్రోమాటిడ్ బాడీస్ యొక్క, డ్రమ్స్టిక్ బాడీస్ యొక్క ఐడెంటిఫై చేసుకుని మనం కన్క్లూషన్ కి రావచ్చు. ద ఫీటస్ ఇస్ మేల్ ఆర్ ఫీమేల్. ఇప్పుడు డ్రమ్స్టిక్ బాడీస్ కనుక ఉన్నట్టయితే లోపల పెరుగుతున్న బేబీ ఫీమేల్, లేకపోతే దట్ ఈస్ మేల్. X inactivation, also known liposization, proposed by the Murray, Lyon and Russell. It's a process by which the two copies of X chromosome present in the same body cells of the female mammals is inactivated. This inactive X chromosome is silenced by the making the transitionally inactive called as heterochromatic body. The female mammals have two chromosomes in each cell. X inactivation of the చూడండి, ఇదంతా కొంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. జస్ట్ ఈ కాన్సెప్ట్ మాత్రం చూసుకోవాలి. మనకి డ్రమ్స్టిక్ బాడీస్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి? ఫీమేల్ యొక్క మ్యూకోసాలో కనిపిస్తాయి. అదేవిధంగా ఫీమేల్ యొక్క న్యూట్రోఫిల్ సెల్స్ లో కనిపిస్తాయి. అదేవిధంగా ఫీమేల్ క్యాట్స్ లో కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? క్రోమాటిన్ బాడీస్ ఇంటర్ఫేస్ ఆఫ్ ద నర్వ్ సెల్స్ లో మనకి కనిపిస్తాయి.
Okay, heterochromatization అంటే ఏంటి? Thickening of the X chromosome attached to the cell membrane is called by the Murray Barr. Okay, this is scientist name. Regardless of many chromosomes or somatic cell process, but one of the appears to be inactivated and can be seen as Barr bodies. చూడండి ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు, regardless how many X chromosomes a somatic cell process, all but one of them appears to be inactivated and can be seen in the Barr body. For example, no Barr body is in the somatic cells of the Turner syndrome. మీకు నేను టర్నర్ సిండ్రోమ్ ఇంకా నేను మీకు చెప్పలేదు. టర్నర్ సిండ్రోమ్ అంటే XO కండిషన్ అనమాట. అంటే 45 క్రోమోసోమ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, మనకి ఈ టర్నర్ సిండ్రోమ్ లో అసలు మనకి బార్ బాడీస్, నో బార్ బాడీస్ క్వశ్చన్ అడుగుతాడు. నో బార్ బాడీస్, అసలు బార్ బాడీస్ లేవు ఎక్కడ? టర్నర్ సిండ్రోమ్ లో. One is seen in the Klinefelter syndrome. One is seen in the Klinefelter syndrome. 47 Klinefelter and see what is Klinefelter syndrome? It is a syndrome with XXY condition. XXY condition is Klinefelter syndrome. Two in 47 females, 48 in XX females, and so on. There అంటే ఒక ఎక్స్ క్రోమోసోమ్ కి అటాచ్ అవ్వడం వల్ల అది కూడా మనం క్రోమోసోమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, therefore the number of Barr bodies follows n-1 rule. చూడండి, బార్ బాడీస్ రూల్ అంటే n-1 రూల్. n అంటే మైనస్, n-1 rule where n is the total number of X chromosomes present. n అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ X chromosomes present. ఇప్పుడు X అనుకున్నాం, ఇక్కడ 4 క్రోమోసోమ్స్ వస్తాయి. XY అంటే 3 క్రోమోసోమ్స్ వస్తాయి. ఇది బార్ బాడీస్. ఈ రకంగా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, మోడల్ క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ. మనం XX చూసాం, ZO ZZ చూసాం, XX XY చూసాం, ZW ZZ చూసాం. ఇందులో మనకి బాగా ఈజీ అయింది ఏంటంటే XX XY, ఎందుకంటే ఇది మనిషిలో ఉంటుంది, మ్యాన్. కాబట్టి C4 ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 2 3. తర్వాత XX XO గ్రాస్ హాపర్, A2 ఇంకో ఇక్కడ, ఇంకో A3 ఇది పోయింది, A1 పోయింది, A2 ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ZO ZZ అండ్ ZO ZZ మనకి ఎక్కడ కనిపిస్తుంది? బటర్ఫ్లైస్. ఇప్పుడు బటర్ఫ్లై ఇవ్వలేదు కాబట్టి ఇది చూద్దాం. ZW ZZ ఇది ఎక్కడ ఉంటుంది? ZW ZZ రెప్టైల్స్, D3 ఇగో D3 అంటే B1 అనమాట. సో ఆన్సర్ ఇస్ B. ఆన్సర్ ఇస్ B. ఇది కూడా తప్పు. XX XO ఎక్కడ కనిపిస్తుంది మనకి? గ్రాస్ హాపర్స్, కాక్రోచెస్ కనిపిస్తాయి. ఓకే, కాక్రోచెస్, గ్రాస్ హాపర్స్. ఇంకా ఇక్కడ రెప్టైల్స్, ఫిషెస్, మనకి ZW ZZ కనిపిస్తాయి. హ్యూమన్ బీయింగ్ కాబట్టి డ్రాసోఫైలా, బటర్ఫ్లైస్ అండ్ మాత్స్. ఈ ఎగ్జాంపుల్స్ బాగా ఇంపార్టెంట్ అండి, ఎంసెట్ లో అడుగుతాడు ఖచ్చితంగా. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ వచ్చింది మ్యాచింగ్ చూడండి. XX XY మెథడ్ చూడండి. XX XY మెథడ్ సీన్ ఇన్ డ్రాసోఫైలా. A3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే C తప్పు, A తప్పు. ఇంకా ZO ZZ, ZW ZZ, ZW ZZ వచ్చి రెప్టైల్స్. C4 ఇక్కడ C4 ఉంది, ఇక్కడ
ఇక్కడ C4 ఉంది. ఇంకా XXXO D1 తర్వాత ZOZZ XXXO క్రాస్ ఓవర్స్ D2 చూడండి D2 దిస్ ఇస్ ఆన్సర్ XXXO క్రాస్ ఓవర్స్ ఇది కాదు ఆన్సర్ D2 అదేవిధంగా C4 D1 XXXY Drosophila A3 correct, D2 correct, B1 C XXXY Drosophila A3 ఇక్కడ ఉంది తర్వాత ZOZZ అంటే మనకి ఇది B1 ZWZZ reptiles XXXO moth answer is 4. Presence of single allosome determines the sex in. చూడండి single allosome determines sex in birds and bugs, fishes, grasshoppers and fruit flies, Pumia and bugs. Birds lo enti ZWZZ. Fishes lo kuda ZWZZ. Grasshopper lo సింగిల్ చూడండి సింగిల్ allosome అంటున్నాడు. సింగిల్ allosome అంటే ఏంటి మనకి చూడండి మీకు సింగిల్ allosome అంటే ZWZZ XXXO ఇక్కడ XXXO సింగిల్ వస్తుంది. అదేవిధంగా ZWZZ కూడా సింగిల్ వస్తుంది. XXXO సింగిల్ వస్తుంది. తర్వాత మనకి ZOZZ ఇక్కడ కూడా సింగిల్ వస్తుంది. XXXO మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి గ్రాస్ హాపర్స్ లో కనిపిస్తుంది. ఇది గ్రాస్ హాపర్ అండ్ ఫ్రూట్ ఫ్లైస్ అన్నాడు. ఫ్రూట్ ఫ్లై అంటే ఏంటి XXXY అన్నాడు అంటే ఇది కాదు. తర్వాత ఫిషెస్ ఇది కాదు. బర్డ్స్ ఇది కాదు ఎందుకంటే ఇక్కడ మనకి లేదు. ఇది బటర్ఫ్లైస్ లో ఏంటి కండిషన్ ZOZZ. బగ్స్ XXXO కాబట్టి ఇదే ఆన్సర్ అన్నమాట. రెండిట్లో సెక్స్ డిటర్మైన్ చేస్తున్నారు. ఫీమేల్ హెటెరోగామిటీ సెక్స్ డిటర్మైన్ చేస్తుంది అన్నమాట. ఓకే మనం ఈ రకంగా పెట్టుకోవాలి. తర్వాత మేల్స్ ఆర్ హెటెరోగామిటిక్ విత్ సింగిల్ allosome. మేల్స్ ఆర్ హెటెరోగామిటిక్. మేల్స్ హెటెరోగామిటిక్ అంటే ఏంటి XXXO ఇది కండిషన్. గ్రాస్ హాపర్స్, బటర్ఫ్లైస్, మేల్ వార్మ్స్, మాత్స్ మనకి ఇక్కడ మేల్స్ ఆర్ హెటెరోగామిటిక్ అన్నాడు. ఇదిగో అంటే ఫీమేల్ ఇది చూడండి ఇది ఫీమేల్ అనుకున్నాం. XO మేల్ అనుకున్నాం. మేల్స్ ఆర్ హెటెరోగామిటిక్ అన్నాడు అంటే
ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఇంకోటి ఉండదు. ఓకే, XXXO మనకి ఎక్కడ కనిపిస్తాయి? గ్రాస్ హాపర్స్, కాక్రోచెస్ లో మనకి మేల్ హెటెరోగామెటీ కనిపిస్తుంది. XXXO గ్రాస్ హాపర్స్ అండ్ కాక్రోచెస్. అర్థమైంది కదండి? గ్రాస్ హాపర్స్ అండ్ కాక్రోచెస్ లో మనకి మేల్ హెటెరోగామెటీ కనిపిస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చి ఏ. ఓకే, బటర్ఫ్లైస్ కాదు, బటర్ఫ్లైస్ ZOZZ, moths ZOZZ. Okay, ఇది డిఫరెంట్, ఇవి ఆన్సర్స్ కావు. In grasshoppers, the sex of the offspring depends upon the type of sperm that fertilizes the ovum. చూడండి, గ్రాస్ హాపర్స్ లో ఇది ఏమంటున్నాడు? XXXO కండిషన్ ఉంటుంది. XXXO ఇది ఫీమేల్, ఇది మేల్. ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది గ్రాస్ హాపర్స్ లో. మేల్ లో, ఫీమేల్స్ లో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. In grasshoppers, sex of the offspring depends upon the type of sperm that fertilizes the ovum. Yes, correct. Statement is correct. The male grasshopper is homogametic, and the category is XXAXO. Male grasshopper is homogametic. Kaadu. Female grasshopper is homogametic. This is tappu. A is correct. R is not correct. Option B. చూడండి, స్టేట్మెంట్ రీజన్ లో మనం స్టేట్మెంట్ కరెక్ట్ అయింది, కాకపోతే రీజన్ రాంగ్ అయింది అన్నమాట. See, that is about the today's class. We have studied regarding the sex determination types and Barr bodies. ఈ రెండు మనం చూసాం. ఇంకా afternoon class we having to discuss about the haplodiploidy of honeybees and very important sex linked inheritance. మనం చూడబోతున్నాం. రెండు కాన్సెప్ట్స్ ఇవాళ మధ్యాహ్నం చూడబోతున్నాం. ఓకే, ఇంకా చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్ డిజార్డర్స్ చూడండి, డిజార్డర్స్ ఉన్నాయి. ఇవి మనం రేపు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ లో చూస్తాం. డిజార్డర్స్ టోటల్ గా రేపు 2 క్లాసెస్ ఉన్నాయి, మధ్యాహ్నం ఒక క్లాస్ ఉంది. టోటల్ గా ఈ క్లాసెస్ లో మనం సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అండ్ జెనెటిక్ డిజార్డర్స్ అండ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, అప్లికేషన్స్ చూస్తాం. ఈ క్లాసెస్ అన్ని మనకి రేపటితో అయిపోతాయి జెనెటిక్స్ విషయంలో. ఓకే,